నామమున మా శుభములు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున మరి యేసు ప్రభువు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన ఆ మహోన్నతమైన సంఘటనను జ్ఞాపకం చేసుకొని ఆయన యొక్క పునరుద్ధాన వార్తను పాపుల రక్షణ కొరకు మానవాళి అంతా పాపములలో బందీ అయిపోయి పాపమును బట్టి పాపము యొక్క జీతమైన మరణము తదుపరి నరకమును పొందుతున్న ఈ స్థితిలో బందీ అయి ఉన్న మానవులను నరకము నుండి విముక్తి చేయడానికి పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చి 2000 సంవత్సరాలకు పూర్వము ఆయన మానవుల పాప పరిహారం కొరకు వేదములు చెప్తున్న రీతిగా గ్రంథములు ఘోషిస్తున్న రీతిగా ఇదిగో మానవుల పాప పరిహారము కొరకు దేవుడు ఈ లోకానికి వచ్చి దేవుని గొర్రెపిల్లగా ఆయన మానవుల పాప పరిహారము కొరకు సిలువలో ప్రాణం పెట్టి ఆయన తన పరిశుద్ధమైన నిర్దోషమైన రక్తమును మానవుల పాప ప్రాయశ్చిత్తము కొరకు కార్చి ఆయన మరణించి సమాధిలో పెట్టబడి ఆయన చెప్పినట్లుగా 3 దినాలు సమాధిలో ఉండి 3వదిగా తిరిగి లేచాడు. ఈ ఆయన మరణం ఎందుకు జరిగింది అనే వార్త మీకు తెలియజేస్తూ ఆయన ద్వారా ఉన్న శాంతిని, ఆయన ద్వారా ఉన్న సమాధానాన్ని మీరందరూ పొందుకోవాలన్న ఉద్దేశంతో ఈ వార్త ప్రకటిస్తూ ఈ వీధులలో మేము ఈ ర్యాలీగా రావడం జరుగుతా ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, అక్క, తమ్ముడు, అన్న, చెల్లి, నీవెవరైనా సరే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నీ కొరకు ఈ లోకానికి వచ్చి నీ స్థానంలో మరణించి నీ పాప శిక్ష తన మీద వేసుకొని నీ దోషముల కొరకు ఆయన దోషిగా ఆయన నీ దోషముల కొరకు చనిపోయి నీ శిక్ష తన మీద తీసుకొని మరణించి సమాధిలో పెట్టబడి తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేవడం ద్వారా ఇదిగో నీకు పాప క్షమాపణను ఆయన సిద్ధం చేశాడు. ఆయన తిరిగి లేవడం ద్వారా ఆయన నీకు రక్షణను సిద్ధం చేశాడు. ఇదిగో ఆయన తిరిగి లేవడం ద్వారా ఆయన నీకు ఒక గొప్ప నిరీక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. శాంతిని, సమాధానాన్ని ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుండగా ఈ స్వర తరంగం ద్వారా ఉంటున్న వారు ఎవరైనా సరే రక్షణ పొంది పాప క్షమాపణ పొంది నరక బాధలు తప్పించుకోని వారు ఎవరున్నా సరే ఇది ఆయన ఆహ్వానిస్తా ఉన్నాడు. ఆయనలో ఉన్న రక్షణను, పాప క్షమాపణను, శాంతిని, సమాధానాన్ని పొందడానికి ఆయన ప్రేమను గుర్తించి ఆయనను విశ్వాసించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. దేవుని మాటలను దీవించునుగాక. ఆమేన్. बोलो इसके, बोलो यीशु महाराज के. रन फॉर जीसस, 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 रन फॉर లైన్ గా ఇద్దరు లేక ముగ్గురు రండి పరిగెత్తాలి, యేసు కొరకు పరిగెత్తాలి. Run for Jesus, run for Jesus, run for Jesus.